ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో వార్కు రెడీ అయింది. లక్నో సూపర్ జైంట్స్ ను ఢీకొట్టబోతోంది. హోమ్ గ్రౌండ్ చెన్నైలోనే ఈ మ్యాచ్ ఆడబోతోంది. గత మ్యాచ్లో ఓటమికి లక్నో సూపర్ జైంట్స్ పై ప్రతీకారం తీర్చుకోవాలి అనే పట్టుదలతో ఉంది. పనిలో పనిగా ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ చేసింది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 4 మ్యాచ్ల్లో గెలిచింది, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం సీఎస్కే ఖాతాలో 8 పాయింట్లున్నాయి. మరోవైపు గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచిన ఊపులో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది. ఇప్పటివరకు లక్నో సూపర్ జైంట్స్ 7 మ్యాచ్లాడింది, 4 మ్యాచ్ల్లో గెలిచింది, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 8 పాయింట్లు సాధించింది. 2 జట్ల పాయింట్లు సమానంగానే ఉన్నాయి. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. సీఎస్కే నెట్ రన్ రేట్ 0.529, ఎల్ఎస్జీ నెట్ రన్ రేట్ 0.123. రెండు జట్లు రన్ రేట్ను మరింత పెంచుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంపై గురిపెట్టాయి. దీంతో చెన్నైలో హోరాహోరీ తప్పకపోవచ్చనే అంచనాలున్నాయి. సూపర్ కింగ్స్ లక్నో మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరిగాయి. 2022లో చెన్నైపై ఎల్ఎస్జీ విజయం సాధించింది. 2023లో లక్నోపై సూపర్ కింగ్స్ గెలిచింది. గతేడాది జరిగిన మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన మ్యాచ్లో చెన్నైకి లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రెండు జట్లు బలంగానే ఉన్నాయి. దీంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర, రహానే, రుతురాజ్ గైక్వాడ్ పై సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. శివం దుబే ఫామ్ కలిసి రానుంది. డారెల్ మిచెల్ మాత్రం ఇంకా అంచనాలకు తగినట్టుగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. డెత్ ఓవర్లలో మహేంద్ర సింగ్ ధోని కీలకమవుతున్నాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ విభాగం బలంగానే ఉన్నా నిలకడ లేదన్న విమర్శలున్నాయి. దీపక్ చాహర్, మతీషా పతిరణ, ముస్తాఫిజుర్ రెహమాన్ పై అందరి చూపు పడనుంది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ కాన్ఫిడెంట్ గా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ పై మరోసారి పైచేయి సాధించాలనుకుంటోంది. సమష్టిగా రాణించాలి అనే కసితో ఉంది. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, డికాక్ స్టోయినిస్, బదోని, పూరన్ కీలకం కానున్నారు. బౌలింగ్లో రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మొహసిన్ ఖాన్, క్రినాల్ పాండ్యా నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. రెండు జట్లు లీగ్ సెకండ్ హాఫ్ ను ఘనంగా ఆరంభించడంపైనే దృష్టి పెట్టాయి. తగ్గేదేలే యాటిట్యూడ్ తో ఆడాలని డిసైడ్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి. చెన్నైలో పరుగుల విందు ఖాయమని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.